నమో వెంకటేశాయ. మనోనివృత్తి సాధన తనోః ప్రవృత్తిరోధన. గోవింద గోవింద. సుఖ దుఃఖ గణ బాహ్య సుఖ కామ జన బాహ్య. గోవింద గోవింద. కథం త్వాం ధ్యాయేయం మలిన హృదయో వ్యగ్రకరణః పరత్రవ్యాసక్తః పరతర సుఖాత్ తావక పదాత్ స్ఫులింగే నౌపమ్యం దధదయమిదానీంతు దయయా సయత్నం పాతవ్యః ఖలు తవ సుభాగోస్మి పరమా అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని దయచేసి కాపాడవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముఖోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయాక్షుధార్త శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. ఒక పల్లెటూరు ఆసామి ఉన్నాడు. పెద్దగా చదువుకున్నవాడేం కాడు, కానీ కాస్త పట్టుదల ఉన్న మనిషి. ఈ మనిషి ఒకరోజు ఊరి బయట కొండ దిగువన ఉండే వాగు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక చిన్న వల, చాలా చిన్న వల, ఆ చిన్న వల వాగులో పట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఇంతలో పెద్ద మనిషి వచ్చాడు. వచ్చి ఈ ఆసామిని ఏం చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే చేపలు పట్టడానికి సిద్ధం చేసుకుంటున్నాను అని చెప్పాడు. వచ్చిన పెద్ద మనిషి అన్నాడు, చేపేది నీ మొహమేది? వాగులో నీళ్లే లేవు, అసలు తడి కూడా లేదు. తడియే లేనటువంటి ఈ వాగులో
చేపలు పట్టడానికి ఏం సిద్ధం చేసుకుంటున్నావు? ఇదేం తెలివి తక్కువ పని అని అడిగాడు. అడిగితే ఆసామి ఏమీ అఫెండ్ అవ్వలేదు, ఏమీ అనుకోలేదు. అనుకోకుండానే సమాధానం చెప్పాడు. ఇప్పుడు తడి లేదు నిజమే, కానీ పైన చూస్తే మబ్బు గట్టిగా కనిపిస్తోంది, నల్లగా మబ్బు కమ్మి ఉంది. ఆ మబ్బు కొండ మీద కురిసి తీరుతుంది. కొండ మీద ఒక చెరువు ఉంది, ఆ చెరువు ఎప్పుడూ నిండి ఉంటుంది, చేపలతో కూడా నిండి ఉంటుంది. ఈ మబ్బు కనుక కొండ మీద కురిసిందంటే కురిసి తీరుతుంది. కురిసిన వెంటనే ఆ చెరువులో నీళ్లు పొంగుతాయి, నీళ్లతో పాటు చేపలు కూడా పారుకుంటూ వచ్చేస్తాయి. చేపలు ఈదుకుంటూ వస్తాయి అనాలేమో, వచ్చేస్తాయి ఆ నీళ్లతోనూ. అప్పుడు పెద్ద కష్టం లేకుండా ఈ వాగులోనే నేను సింపుల్గా ఈ చిన్న వలతో చేపలు పట్టేసుకుంటాను అని చెప్పాడు. చెప్తే వచ్చిన పెద్ద మనిషి అన్నాడు, నీ మొహం, ఆ మబ్బు కురవదు అన్నాడు. ఆ మబ్బు కురవదు అని నువ్వెలా చెప్తావు? అలా కుదరవదు అని చెప్పలేవు, నల్లగా ఉంది, మబ్బు కురిసే లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నాడు మన ఆసామి. వచ్చిన పెద్ద మనిషి అన్నాడు, కాదు, నేనే వానదేవుణ్ణి, ఆ మబ్బుకి దేవుణ్ణి నేనే, నేను చెప్తేనే అది కురుస్తుంది, లేకపోతే కురవదు. కాబట్టి నేను చెప్తున్నాను, అది కురవదు, కాబట్టి నువ్వు ప్రయత్నం మానుకుని ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. ఈ ఆసామి వినలేదు. అదేమీ నేను పట్టించుకోను అని అలాగే కూర్చున్నాడు. ఒక పట్టుదల ఉన్న మనిషి అని అనుకున్నాం కదా, ఆ పట్టుదలతో కూర్చుని ఉన్నాడు. ఈ మబ్బు దేవుడికి కోపం వచ్చి ఆ మబ్బుతో గట్టిగా, ఉసై మబ్బు, నువ్వు ఈరోజు కురవద్దు అని చెప్పాడు. అని చెప్పి తన మాన ఏదో పని ఉంది, వేరే పని ఉంది అని తన మానాన్ని వెళ్ళిపోయాడు. రాత్రికి ఏం ఆశ్చర్యం జరిగిందో తెలియదు కానీ మబ్బు కురిసేసింది, వాన కురిసింది. ఈ ఆసామి అనుకున్నట్లుగా చెరువు పొంగింది. పొంగిన చెరువులోంచి నీళ్లు, నీళ్ళలో చేపలు రెండు ఈ వాగులో చక్కగా పారినాయి. చేపలు ఈదుకుంటూ వచ్చినాయి. ఈ ఆసామి చేపల్ని పట్టుకుని హాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ మబ్బు దేవుడు మర్నాడు వచ్చి చూస్తాడు కదా, మబ్బు కురిసేసింది, తన మాట వినలేదు అని అర్థమైంది. ఈ పల్లెటూరు ఆసామి పట్టుదలతో గెలిచాడు అని సంతోషించి మబ్బుదేవుడు కూడా వెళ్ళిపోయాడు. ఈ చిన్న వృత్తాంతంతో తెలిసేది ఏముంటుంది అంటే, ఎప్పుడైనా సరే ఫలితం మీద గనక చిన్నపాటి ఆశ ఉండి ఫలితం సాధించాలి అనే సాధన మీద పట్టుదల అనేది గనక ఉన్నట్లయితే, పట్టుదలతో కూర్చునే మాట అయితే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎంతమంది బెదిరించినా సరే, ఫలితం అందదేమో అనే పరిస్థితిని చాలామంది చూపించినా సరే, ఫలితం తప్పనిసరిగా అందుతుంది. ఫలితం తప్పనిసరిగా అందుతుంది. కావలసిందల్లా సాధనకి కావలసినటువంటి పట్టుదల. పట్టుదలతో గనక సాధన చేస్తే ఫలితం అనేది మాత్రం తప్పనిసరిగా వస్తుంది అని ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తోంది. అయితే పట్టుదలతో సాధన చేయాలి అంటే, మన దృష్టాంతంలో పల్లెటూరి ఆసామి గారికి మబ్బు కనిపించినట్లుగా, మబ్బు ద్వారా కురవబోయేటువంటి నీరు ఇవన్నీ కూడా కనిపించినట్లుగా, సాధన చేసుకునే వాళ్ళకి అందుకోవలసినటువంటి ఫలితం కనీసం దూరంగానైనా కనిపించాలి, కనీసం తెలియాలి, అనిపించాలి. అలా అనిపించినప్పుడు పట్టుదల ఉండేటువంటి ఏ సాధకుడైనా సరే ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని పరమాత్మ కూడా అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చినటువంటి ఉపాసన విధానానికి కావచ్చు, ధ్యాన సమాధి ప్రక్రియకు కావచ్చు, లేకపోతే తాను చెప్పదలుచుకున్నటువంటి ఆత్మతత్వ సాక్షాత్కారానికి కావలసినటువంటి సాధన సంపత్తి దాని గురించి కావచ్చు, వీటి మీద సాధకులకి ఒక పట్టుదల ఏర్పడటానికి వీటన్నిటి తాలూకు ఫలితాన్ని ఒకసారి చూపించదలిచాడు. వీటన్నిటి తాలూకు ఫలితాన్ని ఒకసారి చూపిస్తే, మబ్బును చూసినటువంటి ఆసామీలాగా ఫలితాన్ని ముందే జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని సాధన కోసం పట్టుదలగా కూర్చోగలుగుతారు అని అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో
ఈ అధ్యాయంలోని చివరి శ్లోకాలను 9 శ్లోకాలను పరమాత్మ ప్రారంభిస్తున్నాడు. అయితే మన దృష్టాంతంలో లేదా మన చెప్పుకున్న వృత్తాంతంలో వానదేవుడు చెప్పినా సరే మబ్బు ఎందుకు కురిసింది అనే ప్రశ్న ఒకటి బాకీ ఉండిపోయింది. మబ్బు దేవుడే చెప్పాడు కదా కురవద్దు అని, మబ్బు ఎందుకు కురిసింది అనే ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం మాత్రం చివరిగా చెప్పుకుందాం. ఎంత చివరిగా చెప్పుకుందామంటే ఇక మీద పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అని అనుకున్న తరువాత, అందరూ సిద్ధమైపోయిన తర్వాత, పారాయణ కార్యక్రమానికి సిద్ధమైన తర్వాత దానికి సమాధానం చెప్పుకుందాం. ఇప్పటికైతే పరమాత్మ ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా చూద్దాం. పరమాత్మ సాధన చేయవలసినటువంటి వారికి, సాధన పట్టుదలగా చేయవలసినటువంటి వారికి ఫలితాన్ని ప్రాథమికంగా 2 శ్లోకాల్లో నిర్దేశించడానికి పూనుకున్నాడు. ఆ ఫలితం అనేది ఇంతవరకు చెప్పినటువంటి ధ్యానము, సమాధి, నిర్బీజ సమాధి అనే వరుసను సాధించిన వారికి తప్పనిసరిగా కలుగుతుంది అని ఈ 2 శ్లోకాల్లోనూ చెప్తున్నాడు. అందులో మొదటి శ్లోకం, సోప్యేతయా చరమయా మనసో నివృత్య తస్మిన్ మహిమ్న్యవసితః సుఖ దుఃఖమాహ్యే హేతుత్తమమప్యసతి కర్తరి దుఃఖయోర్యత్ స్వాత్మన్ విధత్త ఉపలబ్ధ పరాత్మకాష్ఠ అని ఉంది. సోపి ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నటువంటి సాధన చేసిన మహానుభావుడు, అంటే మనస్సును ఏకాగ్రం చేసుకుని ఆ ఏకాగ్రమైన మనస్సులో భగవంతుడి రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఆ రూపంలో ఉండేటువంటి సూక్ష్మ భేదాలను జాగ్రత్తగా ధ్యానానికి తీసుకొచ్చి ఆ ధ్యానాన్ని సబీజ సమాధి స్థితి నుంచి నిర్బీజ సమాధి స్థితి వరకు తీసుకువెళ్ళగలిగినటువంటి మహానుభావుడు ఏతయా, ఈ యోగాభ్యాస ప్రక్రియ ద్వారా, ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా, ఈ ఉపాసన పద్ధతి ద్వారా చర్మయా మనసో నివృత్య, తన మనసులో రేగేటువంటి మార్పులను ఆపుకోగలుగుతాడు. అతని యొక్క మనస్సు పూర్తిగా ఆ పరమాత్మకే అంటుకుపోతుంది అని ఇంతకుముందే చెప్పారు. కాబట్టి పరమాత్మకే అంటుకుపోయినటువంటి ఆ మనస్సు మళ్ళీ లౌకికంగా ఏ రకమైనటువంటి ఆలోచన చేయదు, చేయలేదు. ఆ పరమాత్మనే ఆలోచించటం అనేటువంటి ఆలోచన మనసుకు చివరి ఆలోచనగా మారుతుంది. చర్మయ మనసో నివృత్య, ఆ తర్వాత ఇంకేమీ మనసు పని చేయదు. మళ్ళీ మనసు కొత్తగా పనిచేయటం అనేది జరగదు. అలాంటి స్థితిని అందుకోగలుగుతాడు. సోప్యేతయ చర్మయ మనసో నివృత్య, మనస్సు ఎప్పుడైతే వదిలిపోయిందో, మనస్సు పీడ విరగడైపోయిందో, అప్పుడు తస్మిన్ మహీయసి మహిమ్ని అవసితః, ఆ పరమాత్మ తాలూకు ఆనంద సాగరం, అందులోనూ మహిమ్ని చాలా గొప్పదైనటువంటి ఆనందం, అందులో అవసితః మునిగిపోతాడు, అందులో కలిసిపోతాడు, అందులో ఏకమైపోతాడు. ఆ తత్వాన్ని తెలుసుకోవటం ద్వారా తత్వానికి తనకి అడ్డంగా ఉండేటువంటి మాయ తాలూకు ప్రధాన భాగమైనటువంటి మనస్సు పీడ విరగడ చేసుకోవటం ద్వారా తస్మిన్ మహిమ్ని అవసితః, అందులో కలిసిపోతాడు. అప్పుడు సుఖ దుఃఖ బాహ్యే, సుఖానికి దుఃఖానికి రెండిటికీ చాలా దూరంగా ఉండేటువంటి ఆ తత్వంలో కలిసిపోవటం వలన ఇతను కూడా సుఖ దుఃఖ బాహ్యుడైపోతాడు. ఆ పరమాత్మతత్వం అనేది సుఖం కానే కాదు, మనం అనుకునే లౌకిక సుఖం కానే కాదు, కష్టం లేదా దుఃఖం అనేది అసలే కాదు. కాబట్టి సుఖ దుఃఖ బాహ్యం, సుఖము దుఃఖము కానటువంటి ఆ రెండిటిని మించినటువంటి ఆనంద స్వరూపం అనేది ఉంది. ఆ ఆనంద స్వరూపంలో ఇతను కూడా మునిగిపోయి తాను కూడా సుఖ దుఃఖ బాహ్యుడుగాను ఆనంద స్వరూపుడుగాను మారిపోతాడు. తస్మిన్ మహిమ్ని అవసితః సుఖ దుఃఖ బాహ్యే. అదెలా కుదురుతుంది? సుఖ దుఃఖ బాహ్యుడుగా ఇతనిలా తయారవ్వగలుగుతాడు. పరమాత్మ సుఖ దుఃఖ బాహ్యుడే, పర్వాలేదు. నలిప్యతే లోక దుఃఖేన బాహ్య అని ఉపనిషద్వాక్యం ఉంది, ఒప్పుకోవచ్చు. కానీ ఇతను జీవుడు, ఇతను సంసారి, ఇతను ఈ సంసారంలో ఎన్నెన్నో క్రియలు చేశాడు. చేసిన క్రియలకు ఫలితంగా సుఖాన్నో దుఃఖాన్నో అనుభవించవలసి ఉంది.
అలాంటప్పుడు సుఖదుఃఖమాహ్యుడు ఎక్కడి నుంచి అవుతాడు అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. హేతుత్వమపి, మీరు చెప్పుకున్నటువంటి, మీరు అనుకుంటున్నటువంటి ఈ సుఖదుఃఖ హేతుత్వం, సుఖానికి సాంసారిక సుఖానికి, దుఃఖానికి సాంసారికమైనటువంటి కష్టాలకు హేతుత్వం అనేది ఉంది కదా, దీన్ని ఇతను ఎప్పుడో విడిచిపెట్టేశాడు. ఎక్కడ విడిచిపెట్టాడు, ఎప్పుడు విడిచిపెట్టాడు అంటే తత్వజ్ఞానం కంటే ముందే విడిచిపెట్టాడు. ఎక్కడ విడిచిపెట్టాడు అంటే అసతి కర్తరి, తాను కానటువంటి మనసులో దీన్ని అట్టిపెట్టేశాడు. ఆ మనసుతో తాను కలిసి ఉన్నంత వరకు, మనసే తాను అని అనుకుంటూ ఉన్నంత వరకు దుఃఖయోహో, సుఖదుఖాలకి నేనే కర్తను, ఈ సుఖదుఖాలకు కావలసినటువంటి కర్మలను చేసేది నేనే అనే అభిప్రాయంలో ఉన్నాడు. ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ రెండిటినీ, ఆ కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని అన్నిటినీ కూడా మనసులో విడిచిపెట్టి మనసును కూడా విడిచిపెట్టేశాడు. హేతుత్వమపి అసతి కర్తరి దుఃఖయోర్యత్ స్వాత్మన్ విధత్తే. ఇంతవరకు తన ఆత్మగా భావిస్తూ వచ్చినటువంటి, నేను అని భావిస్తూ వచ్చినటువంటి మనసులో వాటిని ఉంచేసి ఆ మనసును కాస్త పరమాత్మకు అంకితం చేసేశాడు, పరమాత్మకు అంటించేశాడు. ఆ మనస్సుతో తన సంబంధాన్ని వదిలేసుకున్నాడు. తాను మాత్రం ఉపలబ్ధ పరాత్మకాష్ఠ, ఆ పరమాత్మతో కాష్ఠ అంటే చివరి స్థాయి సంబంధాన్ని, ఆ పరమాత్మతో మమేకమయ్యేటువంటి సందర్భాన్ని ఉపలబ్ధవాన్ పొందాడు. కాబట్టి ఇతనికి ఈ సాంసారికమైనటువంటి సుఖదుఖాలు ఇక మీద అంటలేవు. సాంసారికమైన సుఖదుఖాలు కర్తృత్వ భావన ఉన్నంత వరకు అంటుతూ ఉంటాయి. కర్తృత్వ భావన లేనప్పుడు, కర్తృత్వాన్ని మనసుకు అంటించి మనసును పరమాత్మకు అంటించేసినప్పుడు ఆ సుఖదుఖాలు అంటవు. సుఖదుఖాలతో సంబంధం లేని ఆనందం అనేది మాత్రమే ఉండేటువంటి ఒక అపూర్వమైన సందర్భాన్ని ఆ దశలో పొందగలుగుతాడు అని పరమాత్మ సోప్యేతయా చరమయా మనసో నివృత్త్యా తస్మిన్ మహిమ్ని అవసిత సుఖ దుఃఖ బాహ్యే హేతుత్వమప్యసతి కర్తరి దుఃఖయోర్యత్ స్వాత్మన్ విధత్తే ఉపలబ్ధ పరాత్మకాష్ఠ అని చెప్తున్నాడు. మనం చెప్పుకున్న కథలో దూరంగా మబ్బును చూసినట్లుగా పరమాత్మ దూరంగా ఆ ఆనంద సాగరాన్ని చూపిస్తున్నాడు. సాంసారికమైన సుఖ దుఃఖాలతో సంబంధం లేని, కర్తృత్వ భోక్తృత్వాలతో సంబంధం లేని, మనస్సు తాలూకు తాకిడి లేనటువంటి ఆనంద సాగరం అనేది దూరంగా ఉంది. ఆ దూరంగా ఉండేటువంటి ఆనంద సాగరాన్ని చూసైనా సరే మిగతా వాళ్ళు చెప్పుకున్నటువంటి ఈ సాధన మీద పడవలసిందే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సాధన మీద పడటం అనేది తొందరగా జరిగే పని కాదు. తొందరపడి మేమేమి ఏం అడుగులు వేసేయము, రకరకాల ప్రశ్నలు వేస్తాము. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగితే అప్పుడు సాధన సంగతి చూసుకుంటాము అని వినే మానవులు అంటారని పరమాత్మకే తెలుసు. అందుకని సహజంగానే ఈ సందర్భంలో వచ్చేటువంటి ఒక ప్రశ్నకు తానే సమాధానం చెప్తూ ఆ ఫలితాన్ని కూడా పై శ్లోకంలో చూపిస్తున్నాడు. దేహంచతం నచరమస్థితముస్థితం వా సిద్ధో విపశ్యతి యతోధ్యగమత్ స్వరూపం దైవాదుపేతమథ దైవవశాదపేతం వాసో యథా పరికృతం మదిరామదాంధః అని. అయ్యా వినేవాళ్ళలారా, ఈ సందర్భంలో మీకు రావలసిన లేదా వచ్చే సందేహం ఒకటి ఉంది. మనస్సుతో సంబంధం పోయినా సరే ఈ దేహం అనేది ఇలాగే అంటిపెట్టుకుని ఉంది కదా. తత్వజ్ఞానం కలిగినంత మాత్రాన దేహం ఉన్నపళాన ఊడిపోదు కదా. ఈ దేహం ఇలాగే ఉంటుంది కదా. దేహం ఉన్నంతకాలం, మనసు ఉందో లేదో తెలియదు కానీ దేహం ఉన్నంతకాలం దీనితో సుఖదుఖాలు అనేవి తప్పనిసరి కదా. ఎంతసేపు ఎంత శ్రద్ధగా వేదాంత శ్రవణం చేస్తూ ఉన్నాం, ఎంత జాగ్రత్తగా శ్రవణం చేస్తున్నా కడుపుకి ఆకలి వేయకుండా ఉండటం లేదు కదా. దాహం లాంటి భావనలు రాకుండా లేవు కదా. కాబట్టి దేహం ఉన్నంతకాలం ఈ సాంసారికమైనటువంటి సుఖదుఖాలను ఆపటం అనేది ఎవరి తరం అనేది మీ ప్రశ్న. రావలసిన లేదా వచ్చే ప్రశ్న. దానికి సమాధానం ఇంతే.
దేహం ఉంటే సరిపోదు, దేహంతో సంబంధం ఉండాలి. దేహంతో సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఆ దేహంతో వచ్చేటువంటి కష్ట నష్టాలు తెలుస్తాయి. దేహంతో సంబంధం లేని దశలు రకరకాల సందర్భాలు ఉన్నాయి. ఆ దశల్లో దేహం ద్వారా కలిగేటువంటి ఏ సుఖదుఖాలు తెలియవు. బాగా ఆదమరచి నిద్రపోయేటువంటి వాడికి తాను ఎక్కడ పడుకున్నాను అనే సంగతి తెలియదు. ముళ్ళ పొదల మధ్య పడుకున్నానా లేదా మరొక చోట పడుకున్నానా అనే సంగతి కూడా తెలియదు. అప్పుడు ఆ దేహానికి సుఖదుఖాలేమీ తెలియటం లేదు. అలాంటి సందర్భం కూడా ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఇలాంటి సందర్భాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి దేహం అనేది కాదు, దేహంతో సంబంధం అనేది ప్రధానం. ఆ దేహంతో సంబంధం ఈ తత్వజ్ఞానికి మనసుతో సంబంధం వదిలిపోయినప్పుడే వదిలిపోతుంది కాబట్టే దేహంచతం, అంతవరకు తనను అంటిపెట్టుకునున్నా లేదా తాను అంటిపెట్టుకునున్నటువంటి దేహాన్ని న చరమః, ఈ సాధకుడు లెక్క చేయడు. స్థితం ఉత్థితం వా, ఈ శరీరం తన అలవాటు ప్రకారం కొన్ని క్రియలను చేసుకుంటూ పోవచ్చు, అలవాటు ప్రకారమే లేవచ్చు, లేచింది మళ్ళీ కూర్చోవచ్చు, కూర్చుంది మళ్ళీ లేవచ్చు, నుంచోవచ్చు, కూర్చోవచ్చు, లేవచ్చు, పడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. దేహం తన అలవాటు ప్రకారం చేసుకుంటూ పోతుంది. స్థితం ఉత్థితం వా, దాన్ని ఆ సిద్ధుడు అనేవాడు లెక్క చేయడు. సిద్ధ న విపశ్యతి, కనీసం ఈ దేహం ఎలా కదులుతోంది అని కూడా చూడడు. న విపశ్యతి యతః, ఎందుకంటే అధ్యగమత్ స్వరూపం, ఇంతకాలం తాను కానటువంటి దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకున్నాడు కాబట్టి తాను కాని ఈ దేహాన్ని వదిలేసి న విపశ్యతి అని కనీసం కంటితో చూడటం కూడా మానేసి ఆ స్వరూపాన్నే అంటిపెట్టుకుని ఉంటాడు. యతః అధ్యగమత్ స్వరూపం. ఈ దేహంలో ఎన్నెన్నో విశేషాలు కలిగితే కలగవచ్చు, లేదు ఈ దేహమే పోయి కొత్త దేహం రావచ్చు. ఏం జరిగినా సరే అతను లెక్క చేయడు. ఈ దేహంలో దైవాత్ ఉపేతం, తాను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా, ఇంతకుముందు చేసుకున్న కర్మలకు ఫలితంగా ఏమైనా వచ్చినా, ఏదైనా ఒక లాభమో మరొకటో వచ్చినా దాన్ని లెక్క చేయడు. అథ దైవవశాత్ అపేతం, చేసుకున్న కర్మ ప్రకారం ఉన్నది ఊడినా సరే దాన్నేమీ లెక్క చేయడు. లేదు దైవాత్ ఉపేతం, దైవాత్ తానే చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మకు ఫలితంగా ఒక కొత్త శరీరం వచ్చినా దాన్ని లెక్క చేయడు. అథ దైవవశాద్ అపేతం, ఉన్న శరీరం ఊడిపోయినా సరే దాన్ని లెక్క చేయడు. దైవాదపేతం అథ దైవవశాద్ ఉపేతం వాసో యథా పరికృతం మదిరా మదాంధ. అతను తన దేహాన్ని ఎంత స్థాయిలో పట్టించుకోడు అంటే, దేహాన్ని పట్టించుకోని సందర్భాలు చాలానే ఉంటాయి అని అనుకున్నాం కదా, అందులో ఒక విచిత్రమైనటువంటి సందర్భంలో పట్టించుకోనట్లుగా పట్టించుకోడు. అందరికీ కాదు, కొందరికే వచ్చేటువంటి సందర్భం. మదిరా మదాంధ, బాగా పూటుగా తాగేసినటువంటి వాడు, మత్తెక్కి ఉన్నటువంటి వాడు, మైండ్ పంచైనటువంటి వాడు తన ఒంటి మీద బట్ట ఉందా లేదా, నిలిచిందా నిలవలేదా అని పట్టించుకుంటాడా? వాసో యథా పరికృతం, తానే కట్టుకున్నాడా బట్ట, కట్టుకున్నటువంటి బట్ట ఉందా ఊడిందా అనే దాన్ని లెక్క చేయగలడా? లెక్క చేయలేడు, లెక్క చేయడు. ఎందుకంటే తాను అనుకున్నా తాను కోరుకున్నటువంటి మత్తులో జోగిపోతున్నాడు. మత్తులో జోగుతున్నటువంటి ఆ మదిరా మదాంధుడు పెద్ద చెప్పుకోదగ్గ విశేషమైన వాడేం కాడు. అతనే దేహాన్ని పట్టించుకోకపోతే, దేహం మీద ధ్యాసే లేకుండా సంచరించగలిగితే, దేహం మీద వస్త్రం ఉందా లేదా అని కూడా పట్టించుకోకుండా ఉండగలిగితే, అంతకు మించి చాలా గొప్పదైనటువంటి ఆనంద సాగరంలో మునిగినటువంటి వాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు దేహాన్ని పట్టించుకోనక్కర్లేదు, పట్టించుకోడు అని వేరే చెప్పాలా అని పరమాత్మ ఈ శ్లోకంలో దేహంచతం న చరమః స్థితముత్థితం వా సిద్ధో విపశ్యతి యతోధ్యగమత్ స్వరూపం దైవాదుపేతమథ దైవవశాదపేతం వాసో యథా పరికృతం మదిరా మదాంధ అని అంటున్నాడు. ఇవన్నీ కాదు, అసలు తత్వజ్ఞానం కలిగిన వెంటనే శరీరం అక్కడికక్కడ ఊడిపోతుంది అని చెప్పేయండి.
చెప్పేస్తే సుఖంగా ఉంటుంది. మనసు ఊడిపోయింది, శరీరము ఊడిపోయింది, అక్కడికక్కడ పరమాత్మలో కలిసిపోయాడు అంటే చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఈ ప్రశ్నలు, ఈ సమాధానాలు ఇవన్నీ వద్దు అనంటే అలా చెప్పడానికి వీలుండదు, అలా ఉండదు పరిస్థితి అని పై శ్లోకంలో చెప్తున్నాడు. దేహోపి దేవవశగః ఖలు కర్మ యావత్ స్వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసు తం సప్రపంచమధిరూఢ సమాధియోగః స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధవస్తు అని. దేహాలు లేదా శరీరాలు ఇవి ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి అని అన్వేషణ సాగిస్తూ ఉంటే సమాధానం ఏమని దొరకాలి అంటే దేహ దైవవశగః అని సమాధానం దొరకాలి. ఈ శరీరం ఎవరి శరీరమైనా సరే కావాలనుకుంటే వచ్చిన శరీరం అయితే కానే కాదు. ఎవరు కావాలని ఫలానా శరీరంలో ఈ కాళ్ళు చేతులు ఈ ఆకారంలో పుట్టాలి అనుకుని పుట్టిన వాళ్ళైతే లేనే లేరు, మనకి తెలిసి ఎవరూ లేరు. ఈ దేహోత్పత్తి లేదా ఈ శరీరం పుట్టటం అనేది మొత్తం ఆ దైవం చేతిలో ఉంది. ఆ దైవం కూడా ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు పుట్టించదు, లేదా ఏ శరీరాన్ని ఎలా పడితే అలా కలిగించదు. కర్మ, ఆ జీవి చేసుకున్నటువంటి కర్మ ఎలా ఉంటే దాని ప్రకారం పుట్టిస్తుంది. కాబట్టి దేహం లేదా శరీరం అనేది కర్మను అనుసరించి ఉంటుంది. కర్మ శరీరాన్ని ప్రారంభిస్తుంది, శరీరాన్ని కలిగిస్తుంది, ఆ శరీరాన్ని నిలబెడుతుంది. తన పని పూర్తి కాగానే తనతో పాటు శరీరాన్ని కూడా మాయం చేసేస్తుంది. కర్మ పూర్తి అవ్వటమేంటి, శరీరం పూర్తి అవ్వటమేంటి అని రెండు ఏకకాలంలో ఉండేటట్లు చూసుకుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ తత్వజ్ఞాని యొక్క శరీరం కూడా ఏదో ఒక కర్మతో ప్రారంభమైంది. కాబట్టి ఆ ప్రారంభమైనటువంటి కర్మ తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. కాబట్టి యావత్ స్వారంభకం కర్మ, తనను పుట్టించినటువంటి తాను పుట్టేలా చేసేటువంటి కర్మ ఎంతవరకు సాగుతూ ఉంటుందో అంతవరకు ఈ శరీరం కూడా సాగుతూనే ఉంటుంది. యావత్ కర్మ స్వారంభకం తావత్ ప్రతిసమీక్షతే ఏవ. ఆ కర్మ పూర్తయ్యేంత వరకు ఆ కర్మతో పాటు తాను కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది, సాగిపోతూనే ఉంటుంది. ఇంకొకళ్ళతో సంబంధం లేదు, ఇంకొక వ్యవహారంతో సంబంధం లేదు అనే తీరులో వెళుతూ ఉంటుంది. అందులో ప్రతి సమీక్షతే ఏవ సాసుహు. ఆ కర్మతో ఈ శరీరంలో ఏ ఏ ఇంద్రియాలు ఏర్పడ్డాయో, ఏ ఏ అవయవాలు ఏర్పడ్డాయో, ఏ ఏ విశేషాలు ఏర్పడ్డాయో ఆ విశేషాలన్నీ, ఆ అవయవాలన్నీ, ఆ ఇంద్రియాలన్నీ అలాగే ఉంటాయి. వాటితో కలిసే ఈ కర్మ దేహం రెండు సాగుతూ ఉంటాయి. ప్రతి సమీక్షత ఏవ సాసుహు. కర్మ, శరీరం, శరీరంలో ఉండేటువంటి విశేషాలు ఇవన్నీ కూడా సాగిపోతూనే ఉంటాయి. వీటిని ఆపటం అనేది ఎవరి తరము కాదు. తం కానీ ఒకటి మాత్రం చేయొచ్చు. ఈ శరీరము, శరీరాన్ని నడిపించే కర్మ సాగిపోతూనే ఉండగా వీటితో సంబంధం లేకుండా ఉండవచ్చు. ఆ సంబంధం లేకుండా ఉండే పరిస్థితిని సాధకుడు, ఈ సిద్ధుడు సాధించాడు. కాబట్టి తం సప్రపంచం, ఈ దేహం, దేహంలో ఉండేటువంటి విశేషాలు, దేహానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇలాంటి వాటితో సహా సప్రపంచం అధిరూఢ సమాధి యోగ. మనం చెప్పుకున్నటువంటి నిర్బీజ సమాధి స్థితిని పొందినటువంటి సాధకుడు, సిద్ధుడుగా అప్గ్రేడ్ అయినటువంటి వాడు పునః నభజతే, మళ్ళీ దాన్ని పొందడు, దాన్ని నేను అని అనుకోడు, నావి అని భావించడు. దానికి దృష్టాంతంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, పడుకుని నిద్రపోతూ కలలు కంటూ ఉంటాడు. కలలు కంటూ ఉంటే ఆ కలల్లో ఒక కలలోనో కల తర్వాత కలలోనో ఎన్ని కలలను లెక్క తెలియదు, కానీ ఏవో శరీరాలు వస్తున్నాయి, లేదా ఒక్కటే శరీరం మళ్ళీ మళ్ళీ వస్తోంది. వస్తున్నటువంటి శరీరంతో ఏవో కష్టాలు, ఏవో సుఖాలు వస్తూనే ఉన్నాయి. ఆ వస్తున్నటువంటి కష్ట నష్టాలని అనుభవించవలసి వస్తూనే ఉంది, అనుభవిస్తూనే ఉన్నాడు కలను కనేవాడు. ఆ కలగనేవాడు అనుభవించేటువంటి కష్టాలకు నివృత్తి అనేది ఎప్పుడు అని ప్రశ్నించుకుంటే, ఎప్పుడు అంటే
మేలుకున్నప్పుడు అని చెప్పాలి కదా. ఎప్పుడైతే అతను మేలుకుంటాడో, ఎప్పుడైతే అతను నిద్ర నుంచి లేస్తాడో, నిద్రను కలను రెండిటినీ ఏకకాలంలో విడిచిపెడతాడో, అప్పుడు ఆ శరీరం ఉందో లేదో అనే పరీక్ష లేకుండానే ఆ శరీరంతో ఏ రకమైనటువంటి కష్టాన్ని పొందడు అని చెప్పుకోవచ్చు. ఇది దృష్టాంతమైతే, ఈ దృష్టాంతంలాగానే ఇంతవరకు కలలాంటి ఈ సంసారంలో, కలలోని శరీరం లాంటి ఈ శరీరంతో ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ వస్తున్నాడు. సుఖాలు కూడా లేకపోలేదు, చిన్న చిన్న సుఖాలు కూడా ఉంటూనే ఉన్నాయి. ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ వస్తున్నటువంటి ఇతను ఎప్పుడైతే ఈ మాయా నిద్ర లేదా అజ్ఞానం అనే నిద్ర నుంచి మేల్కొని తత్వజ్ఞానం అనేటువంటి ప్రతిబుద్ధ వస్తుస్థితిని చేరుకున్నాడో, ఎప్పుడైతే ఈ మాయా నిద్ర లేదా అజ్ఞానం అనే నిద్ర నుంచి మేల్కొని తత్వజ్ఞానం అనేటువంటి మెలకువను పొందాడో, అప్పుడు ఇతని యొక్క ఈ స్వాప్న శరీరం లాంటి శరీరం ఏడిపించదు, ఇతన్ని ఇబ్బంది పెట్టదు. ఆ శరీరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటే ఉండొచ్చు కాక, లేకపోతే లేకపోవచ్చు కాక, ఆ శరీరంతో ఇతనికి సంబంధం అనేది ఉండదు. సంబంధం అనేది ఉండదు కాబట్టి దాని ద్వారా ఏ ఫలితము అందదు అని పరమాత్మ చెప్తున్నాడు. దేహోపి దైవవశగ ఖలు కర్మ యావత్ స్వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసు తం సప్రపంచమధిరూఢ సమాధియోగ స్వాప్నం పునర్నభజతే ప్రతిబుద్ధ వస్తు అనే ఈ శ్లోకంలో చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. కానీ ఐహికమపి అప్రస్తుత ప్రతిబంధే తద్దర్శనాత్ అనే సూత్రం తాలూకు స్వారస్యాన్ని చెప్తున్నాడు. బ్రహ్మసూత్రాల్లో బాదరాయణ మహర్షి గారు చెప్పినటువంటి విషయాన్నే కొంచెం జాగ్రత్తగా నగిషి పెట్టి పరమాత్మ చెప్తున్నాడు. పరమాత్మ యొక్క లక్ష్యం ఇప్పుడు మనకు ఫలితం మీద ఒక అవగాహన కల్పించి ఆ ఫలితాన్ని సాధించే దిశగా మనల్ని ప్రోత్సహించటం కాబట్టి దానికి తగ్గట్లుగా చెప్తున్నాడు. కొంచెం నగిషీలు ఎక్కువ ఉన్నాయి. బాదరాయణ మహర్షి గారు ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పదలుచుకున్నారు కాబట్టి ఆయన చెప్పిన విషయం కొంచెం తేడాగా ఉంటుంది. తేడా అంటే చెప్పటంలో తేడాగా ఉంటుంది. తత్వజ్ఞానం అనేది ఎప్పుడు కలుగుతుంది అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి ఆయన సరిగ్గా చెప్పినటువంటి సమాధానం, ఈ తత్వజ్ఞానం కలగటానికి ఏ ప్రతిబంధకము లేకపోతే గనక ఈ జన్మలోనే ఇప్పుడే కలుగుతుంది. ఐహికమపి అప్రస్తుత ప్రతిబంధే తద్దర్శనాత్, కలిగి తీరుతుంది. కలిగిన తర్వాత దేహం అనేది ఉంటుందా ఉండదా అని అడిగితే, తత్వజ్ఞానం కలిగితే అంతవరకు దాచిపెట్టుకున్నటువంటి కర్మలన్నీ కాలిపోతాయి, కానీ ఈ దేహాన్ని మొదలుపెట్టినటువంటి కర్మలు మాత్రం అలాగే మిగిలి ఉంటాయి. వాటికి ప్రారబ్ధ ఫల కర్మలు అని పేరు. ప్రారబ్ధ కర్మలు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ ప్రారబ్ధ కర్మలు ఉన్నంత వరకు దేహం అనేది అలాగే ఉంటూనే ఉంటుంది. దేహాన్ని ఆపటం, ప్రారబ్ధ కర్మలను ఆపటం ఎవరి తరము కాదు. ఎలా అంటే ఇంజిన్ని ఆఫ్ చేసేసినంత మాత్రాన బండి ముందుకు వెళ్ళదు అనేటువంటి గ్యారంటీ ఏమీ ఉండదు. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా బ్రేక్ వేయకుండానే ఇంజిన్ని మాత్రం ఆఫ్ చేస్తే ఏమవుతుంది అంటే, అప్పటికే అందుకున్నటువంటి వేగం ఉన్నంత వరకు ఆ వేగం తాలూకు ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు బండి కదులుతూనే ఉంటుంది అనేది ఉన్నట్లుగానే ఈ ప్రారబ్ధ కర్మ అనే దాని వేగం పూర్తిగా సమాప్తం అయ్యేంత వరకు ఈ ప్రారబ్ధ కర్మ తన పనిని ఆపదు, చేసుకుంటూనే పోతుంది. కర్మలు, మిగతా కర్మలు కాలిపోతాయి, కానీ ప్రారబ్ధ కర్మ మాత్రం అలాగే మిగులుతుంది అని ఆయన చెప్పారు. చెప్పిన విషయాన్నే పరమాత్మ జాగ్రత్తగా దేహోపి దైవవశగ ఖలు కర్మ యావత్ స్వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసు తం సప్రపంచమధిరూఢ సమాధియోగ స్వాప్నం పునర్నభజతే ప్రతిబుద్ధ వస్తు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మీరు చెప్తున్న ఈ దేహంతో సంబంధం లేకపోవటం ఇలాంటి విషయాల మీద మీరు అనుకున్నంత అవగాహన మాకు రావటం లేదు. మాకు ఈ దేహము, దేహంతో ఉండే సంబంధము, ఆ సంబంధం ఉంటేనే కష్ట నష్టాలు, సంబంధం లేకపోతే పూర్తిగా కష్ట నష్టాలు పోతాయి అనే పరిస్థితి అర్థమయ్యేంత వరకు మాకు ఫలితం మీద ఆశ పుట్టదు అని అంటే, దానికోసం పై శ్లోకాన్ని కూడా పరమాత్మ ఓర్పుగా ప్రారంభిస్తున్నాడు. యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథంగ్ మర్త్య ప్రతీయతే అప్యాత్మత్వే నాభిమతాత్ దేహాదేహ పురుషస్తథా అని.
ఒక ఆసామికి బాగా డబ్బు ఉంది. ఆ డబ్బుని ఎవరో దొంగలు దోచుకెళ్ళిపోయారు. దోచుకెళ్ళిపోతే నేను నష్టపోయాను అని అంటున్నాడు. నేను నష్టపోయాను అంటే నష్టం ఎవరు పోయారు? ఏం నష్టపోయాడు? నేను అనేది గనక శరీరం వరకు అయితే ఆ శరీరానికి ఏమీ జరగలేదు, దొంగలేమీ తనని ముట్టుకోలేదు, కనీసం ఒంటి మీద గీత కూడా లేదు. మరి ఏం నష్టపోయాడు అంటే నష్టపోయింది డబ్బును నష్టపోయాడు. డబ్బును నష్టపోతే, డబ్బు పోతే నేను నష్టపోయాను అని ఎలా అంటున్నాడు? ఎలా అంటున్నాడు అంటే డబ్బే నేను అనుకుంటున్నాడు కాబట్టి. డబ్బు నాది అనేది ఎప్పుడో పోయింది. ఆ డబ్బు నాది అనేది మొదట్లో ఏదో చిన్నతనంలో, పసితనంలో, అది క్రమక్రమంగా రాను రాను డబ్బే నేను అని మొదలైపోయింది. లోపల అసలు ఉన్నటువంటి భావం అదే. ఆ భావం ఇప్పుడు బయటపడుతోంది. అలాగే పిల్లవాడు ఎగ్జామ్లో పాస్ అయితే యాహూ అని అరుస్తున్నాడు కనీసం, లేకపోతే పార్టీ ఇస్తానంటున్నాడు, మా అబ్బాయి అని అందరికీ చెప్పుకుంటున్నాడు. ఫెయిల్ అయితే మాత్రం పొరపాటున చాలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? రాసింది ఈయన కాదు కదా, పరీక్ష ఈయన రాయలేదు కదా. ఈయన రాసినప్పుడు సంతోషపడాల్సినంత స్థాయిలో అంతకంటే ఎక్కువ ఎందుకు సంతోషపడుతున్నాడు అంటే నా పిల్లవాడు అనేది బయటికి చెప్పుకుంటున్నాడు, కానీ లోపల నేను అనేటువంటి భావనే ఉంది. అందువల్లే ఆ పిల్లవాడు సంతోషపడితే తాను సంతోషపడుతున్నాడు, ఎవరైనా పిల్లవాడిని అవమానపరిస్తే తాను అవమానపడుతున్నాడు, తననే అవమానం చేసినట్లు బాధపడుతున్నాడు. నేను నేను అనేటువంటి భావన ఈ వస్తువుల మీద చేస్తున్నాడు, అలాగే వ్యక్తుల మీద కూడా ఉంచుకున్నాడు. కానీ గట్టిగా మరి కాలర్ పట్టుకుని అడగకపోయినా గట్టిగా పట్టుకుని అడిగితే మాత్రం నువ్వెవరివి అంటే తనని దేహానికి పరిమితం చేసేసుకుంటున్నాడు. దేహానికి పరిమితం చేసేసుకుంటున్నాడు. నేను అంటే ఈ గుండెలు కొట్టుకునే వరకే నేను, మిగతావన్నీ కూడా నావి అనే చెప్తున్నాడు. ఆ నావిలో ఇష్టమున్నవి ఉన్నాయి, ఇష్టం లేనివి ఉన్నాయి. కానీ యథా పుత్రాచ్చ విత్తాచ్చ, గట్టిగా అడిగితే డబ్బు నువ్వా అంటే లేదు అంటున్నాడు. పృథక్ మర్త్య ప్రతీయతే. పుత్రాత్, ఈ పిల్లవాడు నువ్వా అని అడిగితే లేదు, నేను కాదు, నేను వేరు, నా పిల్లవాడు వేరు, వీడు నా పిల్లవాడు అని సమాధానం చెప్తున్నాడు కదా. కానీ ఎలా చూపిస్తున్నాడు? అప్యాత్మత్వేన అభిమతాత్. వ్యవహారంలోకి వచ్చేసరికి కష్ట నష్టాలు లేదా ఫలితాలు వీటి దగ్గరకు వచ్చేసరికి ఆ ఇద్దరిని నేను అనే తీరులోనే చూస్తున్నాడు. కానీ గట్టిగా అడిగితే మాత్రం నేను కాదు, నా వాడు నాది అని అంటున్నాడు. జాగ్రత్తగా గనక గట్టిగా ఈసారి కాలరు పట్టుకుని గట్టిగా అడిగితే, దేహం అనేది నువ్వు ఎలా అవుతావు అని అడిగితే అప్యాత్మత్వేన అభిమతాత్ దేహాదేహే, నేను కాదు అనే సమాధానం ప్రతి వ్యక్తి చెప్పి తీరుతాడు. దేహమే గనక నువ్వైతే, దేహమే గనక నువ్వే అయితే, నిన్ను మించిన దేహం లేదు, దేహాన్ని మించిన నువ్వు లేవు, ఈ రెండూ ఒకటే అనే మాట నిజమే అయితే గనక ఈ దేహం నీకు ఎప్పుడూ తెలుస్తూనే ఉండాలి. ఒకవేళ నీకు ఈ దేహం తెలియకపోతే, నీకు తెలియకుండా ఈ దేహం ఉండేందుకు అవకాశం లేదు అని చెప్పుకోవాలి. కానీ ఈ దేహం ఎప్పుడూ తెలుస్తూ ఉండే అవకాశం లేదు. కలలు కనేటప్పుడు తెలియటం లేదు, పూర్తిగా విశ్రాంతి తీసుకునేటప్పుడు తెలియటం లేదు, మన సోకాల్డ్ మదిరామధాంధ అలాంటి పరిస్థితుల్లోనూ తెలియటం లేదు, మూర్ఛ వచ్చినప్పుడు తెలియటం లేదు, రకరకాల సందర్భాల్లో ఈ దేహం తెలియటం లేదు. మరి అప్పుడు దేహంతో పాటు నేను కూడా లేకుండా పోయానా, నువ్వు కూడా లేకుండా పోయావా అని అడిగితే దానికి సమాధానం చెప్పలేక దేహం వేరు నేను వేరు అని ఒప్పుకొని తీరవలసే ఉంటుంది. లేదా వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అని పరమాత్మ చెప్పిన విధానంలో ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని పొందుతున్నాడు కాబట్టి, పునర్జన్మ అనేది తప్పనిసరిగా ఉంది కాబట్టి శరీరాలు బట్టల్లాగా వస్తున్నాయి పోతున్నాయి, రోజు రోజుకు మారుతున్నాయి. కానీ శరీరాలను అంటిపెట్టుకుని ఉండేటువంటి నేను మాత్రం మారటం లేదు అని ఒప్పుకొని తీరాలి. సో పృథక్ మర్త్య ప్రతీయతే. జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమైపోతుంది, ఆలోచించే తీరిక లేక ఇలా ఉంది అని పరమాత్మ చెప్తున్నాడు. యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథక్ మర్త్య ప్రతీయతే అప్యాత్మత్వేనాభిమతాత్ దేహాదేహ పురుషస్తథా అని.
దానికి ఉదాహరణగా తానే ఒక శ్లోకాన్ని చెప్తున్నాడు. యథోల్ముఖాద్ విస్ఫులింగాత్ ధూమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మత్వేన అభిమతాత్ యథాగ్ని పృథగుల్ముఖాత్ అని. ఒక కట్టెపుల్ల మండుతోంది. మంట ఏది అని అడిగితే కట్టెపుల్లని చూపిస్తున్నాడు. వేడిగా ఉండేటువంటిది ఏది లేదా మంట ఏది అంటే ఆ కట్టెపుల్ల నుంచి బయటికి వస్తున్నటువంటి మంట నుంచి బయటికి వస్తున్నటువంటి చిన్న చిన్న అగ్ని కణాలని, విస్ఫులింగాలని, వాటిని చూపిస్తున్నాడు. ఇంకా మరీ అమాయకుడైతే మంట ఏది అని అడిగితే లేదా అగ్ని ఏది అని అడిగితే ఆ కట్టెపుల్లకు వచ్చేటువంటి పొగను కూడా చూపిస్తున్నాడు. యథా ఉల్ముఖాత్ విస్ఫులింగాత్ ధూమాద్వాపి. ఇందులో 3 ఉన్నాయి. ఒకటి మండే కట్టె, ఆ మండే కట్టె నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న అగ్ని కణాలు, మరొకటి ఆ కట్టెకి వచ్చేటువంటి మండుతున్నప్పుడు వచ్చేటువంటి పొగ. ఈ 3 వేరు వేరు స్వభావాలతో ఉన్నాయి. ఒకటి మండే కట్టె అన్నప్పుడు మండే కట్టె 2 భాగాలు ఉన్నాయి. మంటకి కారణం ఆ కట్టె అవుతోంది. ఉల్ముఖం అంటే మండే కట్టె కొరివి లాంటిది. అలాంటి ఉల్ముఖంలో మంట వేరుగా ఉంది, దానికి కారణంగా కట్టె వేరుగా ఉంది. అగ్నికణాలు అన్నప్పుడు మంట నుంచి విడిగా వస్తున్నట్లుగా కనిపించేటువంటి చిన్న చిన్నవి. వాటిల్లో కూడా జాగ్రత్తగా చూస్తే ఈ కట్టె తాలూకు చిన్న చిన్న కణాలు అలాగే అగ్ని కణాలు అనే 2 భాగాలున్నాయి. ధూమం పొగ దగ్గరికి వచ్చేసరికి ధూమాద్వాపి స్వసంభవాత్. ఈ ధూమం అనేది అసలు అగ్నే కాదు, మంటే కాదు, ఇది అగ్ని ద్వారా కలిగేటువంటి ఒక పరిణామం. ఇన్ని రకాలుగా 3 రకాలుగా ఉంటూ ఉండగానే యథోల్ముఖాద్ విస్ఫులింగాత్ ధూమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మత్వేన అభిమతాత్. మంట అంటే ఏంటి, అగ్ని అంటే ఏంటి, తేజస్ అంటే ఏంటి అంటే 3టిని చూపిస్తున్నారు కదా. అప్యాత్మత్వేన అభిమతాత్ యథా అగ్ని పృథగుల్ముఖాత్. అందులో ఉండేటువంటి మంట లేదా అగ్ని అనేది ఆ కట్టె కంటే వేరుగానే ఉంది. అగ్ని కణాలలో ఉండేటువంటి చిన్న చిన్న కట్టె భాగాల కంటే వేరుగానే ఉంది. అలాగే ధూమం కంటే అది పూర్తి విలక్షణంగానే ఉంది. కానీ దాన్ని పరీక్షించి చూసుకోక, సరిగ్గా పరీక్ష చేయక మంట ఏంటి అంటే కట్టెని చూపిస్తున్నారు. మండని పరిస్థితుల్లో కట్టె అగ్ని అవుతుందా, మంట చల్లారిపోయిన తర్వాత అది అగ్ని అవుతుందా అనే ప్రశ్నలకి సమాధానాన్ని ఆలోచించుకోకుండానే దాన్నే మంట అని చూపించేసేస్తున్నారు. మంట లేదా అగ్ని లేదా తేజస్సు అనేది ఈ 3 పదార్థాల కంటే చాలా విభిన్నంగా ఉంది అనేది అందరికీ తెలుసు. యథోల్ముఖాత్ విస్ఫులింగాత్ ధూమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మత్వేన అభిమతాత్ యథా అగ్ని పృథక్ ఉల్ముఖాత్ అని పరమాత్మ ఒక దృష్టాంతాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అలాగే భూతేంద్రియాంతఃకరణాత్ ప్రధానాత్ జీవ సంజ్ఞితాత్ ఆత్మా తథా పృథక్ ద్రష్ట భగవాన్ బ్రహ్మ సంజ్ఞితః అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఈ దేహమే నేను అనే భావనలో ఉండేటువంటి వారు, ఈ దేహం నేను అని అనుకునేవారు భూతేంద్రియాంతఃకరణాత్, ఈ దేహంలో ఏమేమున్నాయి అని ఒక్కసారి లెక్కేసుకోవాలి. ఈ దేహంలో ఏమున్నాయి అంటే భూతాలు, పంచమహాభూతాలు ఉన్నాయి, వాటి తాలూకు ప్రభావాలు కనిపిస్తూనే ఉన్నాయి. భూమి తాలూకు వాసన ఈ శరీరంలో ఉంది, నీటి తాలూకు తడి ఈ శరీరంలో ఉంది, తేజస్సు తాలూకు వేడి ఇదే శరీరంలో ఉంది, వాయువు సంచరిస్తూనే ఉంది, ఖాళీ అనేది ఉంటూనే ఉంది. పంచభూతాల తాలూకు ప్రభావాలు ఉన్నాయి. ఇది కాక పంచభూతాలకు సంబంధించినటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాలను గ్రహించే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. భూత ఇంద్రియ వీటన్నిటినీ నియంత్రించేటువంటి అంతఃకరణం, మనస్సు మొదలైనటువంటి భాగాలు ఉన్నాయి. ఇవే దేహం అని అనుకుంటే వీటిల్లో ఏది ఆత్మ అని తెలుసుకోవాలి. కేవలం భూతాలు మాత్రమే, పంచభూతాలు మాత్రమే ఆత్మ అయితే గనక
ఈ శరీరం పనిచేస్తున్నట్లుగా, ఈ శరీరం ఉన్నట్లుగా ఎదురుకుండా రాయి రప్ప ఎందుకు లేదు? ఈ శరీరంలో సుఖదుఖాలు మొదలైనవి కలుగుతున్నట్లుగా ఎదురుకుండా రాళ్లలోనూ రప్పల్లోనూ ఎందుకు కలగట్లేదు అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇంద్రియాలే ఆత్మలు అని అనుకునే మాట అయితే మరి కలలు కనే సమయంలో ఏ ఆత్మ పనిచేస్తోంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మనస్సే ఆత్మ అని అనుకునే మాట అయితే పూర్తిగా విశ్రాంతి తీసుకునేటువంటి సుషుప్తి దశలో ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పాలి. అప్పుడు కూడా ఆత్మస్వరూపం ఉండి తీరాలి కదా. కాబట్టి భూత, ఇంద్రియ, అంతఃకరణాలు ఈ మూడు కూడా ఆత్మ అవటానికి వీలు లేదు అని తేల్చేయాలి. భూతేంద్రియాంతఃకరణాత్ ప్రధానాత్ జీవ సంజ్ఞితాత్. వీటన్నిటికంటే కూడా ఈ భూతేంద్రియాంతఃకరణాలకు ప్రధానంగా ఉండే, ఈ భూతేంద్రియాంతఃకరణాలు కలిసికట్టుగా పనిచేసి భోగాన్ని అందించేటువంటి జీవుడు వీటికంటే వేరుగా ఉన్నాడు, ఆత్మ వేరుగా ఉంది అని నిర్ణయించి తీరాలి. భూతేంద్రియాంతఃకరణాత్ ప్రధానాత్ జీవ సంజ్ఞితాత్. మరైతే ఈ మూడు కలిసి ఆత్మస్వరూపానికి ఏం చేస్తున్నాయి? ఆత్మస్వరూపం అంటేనే ఏది అంటనిది అన్నారు కదా. ఆత్మస్వరూపానికి, ఏమీ అంటని ఆత్మస్వరూపానికి ఈ మూడు కలిస్తే మాత్రం ఏం చేయగలవు అనే ప్రశ్న వేసుకుని, కాదు ఈ మూడిటితో కలిస్తే ఆ ఆత్మకి లేదా ఆ రూపానికి జీవుడు అనే పేరు వస్తుంది, మూడిటితో కలిసినటువంటి ఆత్మరూపానికి జీవ అనే పేరు ఉంది అని చెప్పుకోవాలి. చెప్పుకుని ఆ జీవుడి కంటే కూడా ఆత్మ తథా పృథక్ ద్రష్ట, జీవుడితో సహా ఈ భూతేంద్రియాంతఃకరణాలను చూసేటువంటి ద్రష్ట అయినటువంటి ఆత్మ, చేతన స్వరూపమైనటువంటి ఆత్మ పూర్తిగా వేరుగా ఉన్నాడు అనే అర్థం చెప్పుకోవాలి, తప్పనిసరిగా చెప్పుకోవాలి. భూతేంద్రియాంతఃకరణాత్ ప్రధానాత్ జీవ సంజ్ఞితాత్ ఆత్మా తథా పృథక్ ద్రష్ట. ఈ జీవుడి కంటే వేరుగా ఉండే ఈ ఆత్మ ఎవరవ్వాలి? జీవుడు అంటే భూతేంద్రియాలతో కలిసిన వాడైతే గనక ఆ భూతేంద్రియాలతో కలిసిన జీవుడి కంటే వేరుగా ఉండేవాడు, ఈ జీవుడితో సహా అందరినీ అన్నిటినీ చూసేవాడు ఎవరవ్వాలి అంటే భగవాన్ బ్రహ్మ సంజ్ఞిత, పరమాత్మ అని చెప్పుకోవాలి. ఆయనకే బ్రహ్మ అని, ఆయనే భగవానుడు అని ఇలా చెప్పుకోవాలి. భూతేంద్రియాలు లేదా భూతేంద్రియాంతఃకరణాలు ఇవి ఆత్మ కానే కావు. భూతేంద్రియాంతఃకరణాలతో కలిసినటువంటి ఆత్మస్వరూపం కూడా శుద్ధమైనటువంటి ఆత్మ కాదు. వీటితో సంబంధం లేనటువంటి కేవలం ద్రష్టృస్వరూపంతో ఉండే లేదా దృక్స్వరూపంతో ఉండేటువంటి శుద్ధమైన ఆత్మే, ఆ పరమాత్మే నిజమైన ఆత్మ. అది తప్ప ఇంకొక ఆత్మస్వరూపం ఉండేందుకు అవకాశమే లేదు అనే విషయాన్ని ఇందాక చెప్పుకున్న దృష్టాంతంతో సహా పోల్చుకుని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు. భూతేంద్రియాంతఃకరణాత్ ప్రధానాత్ జీవ సంజ్ఞితాత్ ఆత్మా తథా పృథక్ ద్రష్ట భగవాన్ బ్రహ్మ సంజ్ఞిత అనే ఈ శ్లోకంలో. చాలా బాగుంది. ఆత్మను పరిశుద్ధంగా చెప్పారు, కానీ ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మను తేల్చుకోవటం ఎట్లా? ఒక చిన్న ప్రశ్నతో నీవు ధనం కాదు అని తేలిపోతోంది. ఒక చిన్న ప్రశ్నతో పుత్రుడు వేరు, తండ్రి వేరు, తండ్రి కొడుకులు వేరు వేరు అని తెలిసిపోతోంది. కానీ ఎన్ని ప్రశ్నలు వేస్తే, ఎన్ని రకాలుగా సాధన చేస్తే ఈ దేహం నేను కాదు అనే భావం కలగాలి. ఏ సాధన చేస్తే ఈ దేహం నేను అనేటువంటి భావన పోతుంది అనేది చెప్పాలి కదా అని అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. ఒక సింప్లెస్ట్ భావన ఉంది. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేత అనన్యభావేన భూతేష్వివ తదాత్మతాం అని. చాలా సింపుల్. సర్వభూతేషు చాత్మానం. ఇంతవరకు నీ ఆత్మభావనను కొన్ని భూతాలకే పరిమితం చేశావు కదా. పంచభూతాలున్నాయి శరీరంలో అన్నావు, కానీ శరీరంలో ఉండేటువంటి నీకు పనిచేసేటువంటి 5 భూతాలని నేను అని గుర్తించావు. కానీ అసలు ఈ శరీరంతో సంబంధం లేకుండా భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అని బయట కనిపించే భూతాలలో కూడా ఆత్మభావన చేస్తే
ఈ శరీరం మీద ఉండేటువంటి ఆత్మభావన వదిలిపోతుంది. సర్వభూతేషు చ ఆత్మానం. మళ్ళీ సర్వభూతాని చ ఆత్మని. ఈ భూతాలన్నీ, పంచభూతాలన్నీ ఎక్కడున్నాయి అంటే ఆత్మస్వరూపంలో ఉన్నాయి అనే భావన చేస్తే ఈ శరీరం నేను అనేటువంటి భావన పూర్తిగా విడిచిపెట్టి పారిపోతుంది. అలాగే ఈక్షేత అనన్య భావేన, ఈ భూతాలని, పంచభూతాలని, ఆత్మని అసలు విడివిడిగా చూడటం అనేది మానేసేయాలి. వాస్తవానికి నేను అనుకునేటువంటి ప్రతి వ్యక్తి ఆ నేను అనేటువంటి భావనలో స్థిరంగా లేడు. నేను అనేటువంటి భావన సుస్థిరంగా ఎక్కడా ఉండటం లేదు. నేను ఈ శరీరం అని అంటాడు, ఒకప్పుడు నాది ఈ శరీరం అంటాడు, అంతలోనే చిన్న తేడా చూపిస్తాడు. నేనే కంటితో చూస్తున్నాను అంటాడు, అదే సమయంలో నా కన్ను అని అక్కడ కూడా తేడా చూపిస్తాడు. నా మనస్సు అంటాడు, నేనే మనస్సు అంటాడు, అక్కడ కూడా తేడా చూపిస్తున్నాడు. అతనికి ఈ భూతేంద్రియాంతఃకరణాల్లో కూడా స్థిరమైన ఆత్మభావన అనేది లేనే లేదు. ఆత్మభావన ఎక్కడ ఇదమిత్తంగా చెప్పుకోవడానికి వీలుగా లేనే లేదు. కాబట్టి ఆత్మభావన స్థిరంగా చేయటం అనే దాన్ని నేర్చుకోవాలి. ఈక్షేత అనన్య భావేన. ఇలాంటి అనన్యభావంతో గనక చేసినట్లయితే తప్పనిసరిగా శరీరంలోని ఆత్మభావన విడిచిపెట్టి పారిపోతుంది. ఎలా అంటే భూతేష్వివ తదాత్మతాం. నీ శరీరంలో ఉండేటువంటి భూతాల్లో ఆయా లక్షణాలను అనుసరించి నా శరీరంలో వాసన వచ్చేటువంటి భాగం పృథివీ అని నిర్ణయిస్తున్నావు కదా. పృథివీ వేరు, వాసన వచ్చే భాగం వేరు, లేదా పృథివీ వేరు అని చెప్పటం లేదు కదా. నీ శరీరంలో పనిచేసేటువంటి భూతాలన్నీ బయట ఉండేటువంటి భూతాలే అని చెప్తున్నావు కదా. బయట కనిపించేటువంటి భూతాలన్నీ వాటి తాలూకు సూక్ష్మభూతాల యొక్క కార్యాలే అని చెప్తున్నావు కదా. అలాగే ఈ భూతాలన్నీ కూడా ఆత్మస్వరూపాలే అని చూడటం మొదలు పెడితే ఈ భూతాలు మిగలవు, భూతాలతో వచ్చినటువంటి మహాభూతం లాంటి శరీరము కూడా మిగలదు అని పరమాత్మ చెప్తున్నాడు. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షేత అనన్య భావేన భూతేష్వివ తదాత్మతాం అనే ఈ శ్లోకంలో. అది ఎలా కుదురుతుంది? ఏకభావన అనేది ఎలా కుదురుతుంది? సర్వభూతాలలోనూ ఆత్మైక భావన అనేది కానీ, లేదా అన్ని భూతాలు కలిసి ఒకే ఆత్మలో ఉన్నాయి అనే భావన కానీ ఎక్కడి నుంచి కుదురుతుంది అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తున్నాడు. స్వయోనిషు యథా జ్యోతి ఏకం నానాప్రతీయతే యోనీనాం గుణవైషమ్యాత్ తథాత్మా ప్రకృతౌ స్థితః అని. ఏమయ్యా, రకరకాల మంటలు అని అంటున్నావు కదా. ఒళ్ళు మండిపోయేటప్పుడు వచ్చే మంటలు కావు, కట్టెలు అవి కాలుతున్నప్పుడు వచ్చేటువంటి మంటలు. బాగా ఎండిన కట్టె కాలే మంట వేరు, కాలేటప్పుడు వచ్చే మంట వేరు. పచ్చిగా ఉండే కట్టె కాలేటప్పుడు వచ్చే మంట వేరు. ఇలా బొగ్గుల మంట వేరు, మరొక దాని మంట వేరు, రకరకాలుగా మంటలు ఉంటాయి కదా. స్వయోనిషు యథా జ్యోతి ఏకం నానా ప్రతీయతే. కానీ ఏ మంట దగ్గరికి వెళ్ళి చేయి పెట్టినా సరే సమానంగానే కాలుతుంది. కాలటం అనేది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. వేడి అనేది మాత్రం ఇంకా తప్పనిసరిగా ఉంటుంది. వేడి అనే లక్షణం ప్రకారం లేదా కాలటం అనేటువంటి కార్యం ప్రకారం, పని ప్రకారం చూసుకుంటే అన్నీ జ్యోతి, అగ్ని లేదా తేజస్సు అని చెప్పుకోవాలి. అది ప్రతి దాంట్లోనూ సమానంగా ఉంది కాబట్టి ఒకటే అని కూడా చెప్పుకోవాలి. కానీ ఏకం నానా ప్రతీయతే. ఒకటిగానే ఉండేటువంటి ఆ జ్యోతిస్సు, ఒకటిగానే ఉండేటువంటి ఆ తేజస్సు నానా వేరువేరుగా కనిపిస్తోంది. వేరువేరుగా కనిపించటానికి కారణం ఏంటి అంటే స్వయోనిషు, ఆ అగ్ని ఉండేటువంటి స్థానాలు అలా ఉన్నాయి. బొగ్గుల్లో ఉండే అగ్ని ఇది వేరు, అలాగే కట్టెలతో మండేటువంటి అగ్ని ఇది వేరు. ఆ కట్టెల్లో కూడా రకరకాల కట్టెలు ఉంటాయి, ఒక్కొక్క కట్టె ఒక రకంగా మండుతుంది అని ఆయా స్థానాలను బట్టి, ఆ అగ్ని నిలబడేటువంటి స్థానాలను బట్టి ఒకే అగ్ని, ఒకే జ్యోతిస్సు రకరకాలుగా కనిపిస్తోంది. స్వయోనిషు యథా జ్యోతి ఏకం నానా ప్రతీయతే. యోనీనాం గుణవైషమ్యాత్. ఆ స్థానాలు గనక కొంచెం తేడాగా ఉంటే
ఈ అగ్నిలో కూడా రకరకాల తేడాలు కనిపిస్తాయి. అందుకే కొన్ని కట్టెలు తొందరగా కాలుతాయి, కొన్ని కట్టెలు తొందరగా కాలవు, లేదా కొన్ని రకాల మంటలు ఒకసారి అంటుకుంటే వదిలిపెట్టవు, కొన్ని రకాలు అంతగా బాధించవు అనే తేడా కూడా యోనీనాం గుణవైషమ్యాత్ అనే తీరుతో కుదురుతుంది. యోనినాం గుణవైషమ్యాత్. ఆ స్థానాలు, అగ్ని ఉండేటువంటి స్థానాలు గనక పొట్టిగా ఉంటే అగ్ని కూడా పొట్టిగా చిన్నగా ఉంటుంది. ఆ స్థానాలు, ఆ కట్టెలవి గనక విస్తృతంగా విశాలంగా ఉంటే అగ్ని కూడా విశాలంగా ఎదుగుతూనే ఉంటుంది. ఇలాంటి ఎన్నెన్నో వైషమ్యాలు ఒకే అగ్నిలో ఈ స్థానాల వలన ఏర్పడుతున్నాయి కదా. అలాగే తథాత్మ ప్రకృతౌ స్థితః. ప్రకృతి సత్వరజస్తమో గుణాలు అనేటువంటి గుణాలకు సంబంధించినటువంటి మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఈ శరీరం, వీటిల్లో ఉండి ఇవే నేను అనుకునేటువంటి ఆత్మస్వరూపం కూడా వాస్తవానికి ఒకటే అయినా సరే ఈ దేహాలు, ఈ ప్రభావాలు ఇవన్నీ వేరువేరుగా తయారైపోవటం వలన, ఇవన్నీ ఆయా స్థానాలు వేరువేరుగా ఉండటం వలన ఒకటే అయినా సరే వేరువేరుగా కనిపిస్తోంది. ఏకం నానా ప్రతీయతే. స్వయోనిషు యథా జ్యోతి ఏకం నానా ప్రతీయతే. యోనీనాం గుణవైషమ్యాత్ తథా ఆత్మ ప్రకృతౌ స్థితః అని పరమాత్మ ఒక దృష్టాంతపూర్వకంగా ఒకే ఆత్మస్వరూపం అనే విషయాన్ని ఆయా భూతాలలో ఎలా చేయాలి అనే విషయం మీద ఒక ఉపపత్తిని చెప్పాడు. మనల్ని కన్విన్స్ చేయడానికి చిన్న ఉదాహరణను కూడా చూపించాడు. తస్మాత్, అందువల్ల, తస్మాదిమాం స్వాం ప్రకృతిం దైవీం సదసదాత్మికాం దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణ అవతిష్ఠతే అని కన్క్లూడ్ కూడా చేస్తున్నాడు. ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిందల్లా కూడా దేహం మీద నేను అనేటువంటి భావం, ఆ దేహం నేను అనేటువంటి భావం ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలు, వాటిని పూర్తిగా తప్పించుకోవటానికి ఉన్న ఒకే ఒక మార్గం ఆత్మతత్వ సాక్షాత్కారం. వీటన్నిటి గురించి విస్తృతంగా చర్చించుకున్నాం కాబట్టి తస్మాత్ ఇమాం స్వాం ప్రకృతిం, ప్రకృతి తాలూకు ప్రభావం, ప్రకృతి తాలూకు కార్యం, మనకు చాలా దగ్గరగా ఉండేటువంటి కార్యం ఈ శరీరం అనేటువంటి కార్యం. అలాగే దైవీం సదాత్మికాం, ఈ శరీరాన్ని తెచ్చిపెట్టినటువంటి ఆ మాయ, దైవీ మాయ, విష్ణుమాయ, సదాత్మికాం, కార్యకారణ రూపంలోనూ ఉంది లేదు అని చెప్పటానికి వీల్లేని పరిస్థితుల్లోనూ ఉండేటువంటి ఆ మాయ, దుర్విభావ్యాం, ఆ మాయ తాలూకు స్వరూపాన్ని ఎవరూ నిర్ణయించి చెప్పలేరు అనే స్థాయిలో ఉండేటువంటి మాయ, దాన్ని పరాభావ్య, తత్వజ్ఞానంతో పూర్తిగా తన్నేసి, పూర్తిగా తొక్కేసి, పరాభావ్య స్వరూపేణ అవతిష్ఠతే, తత్వజ్ఞాన ప్రభావంతో, తత్వజ్ఞానం ఇచ్చినటువంటి బలంతో స్వరూపేణ అవతిష్ఠతే, తానే మరచినటువంటి తన స్వస్వరూపాన్ని మళ్ళీ తిరిగి తెలుసుకుని, ఆ తెలుసుకున్నటువంటి స్వరూపంలో నిలబడిపోయి ఆనందాన్ని అనుభవిస్తాడు అని పరమాత్మ చెప్తున్నాడు. తస్మాత్ ఇమాం స్వాం ప్రకృతిం దైవీం సదసదాత్మికాం దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణ అవతిష్ఠతే అనేటువంటి ఈ శ్లోకంలో, ఈ శ్లోకంతో 44 శ్లోకాలు ఉండేటువంటి ఈ 28వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ 28వ అధ్యాయంలోని చివరి భాగంలో మనకు కావలసినటువంటి, సాధనకు కావలసినటువంటి ఫలితాన్ని దూరంగా చూపించటం అనే పనిని పరమాత్మ చేశాడు. ఇంతకు ముందైతే ప్రారంభంలో మొదలు యోగాంగాలను గురించి చెప్పి, ఆ యోగాంగానుష్ఠాన ద్వారా మనస్సును కుదుటపరుచుకున్న తర్వాత ఆ కుదిరిన మనస్సులో పరమాత్మ యొక్క రూపాన్ని ఉంచుకోవాలి అని చెప్పి ఆ రూపాన్ని తానే వర్ణించి చూపించి, పరమాత్మ రూపం మీద మనస్సు కుదురుకున్న తరువాత ఆ పరమాత్మ రూపంలో ఉండేటువంటి విశేషాల మీద దృష్టి సాధించాలి అనే విషయాన్ని చెప్పి, ఆ దృష్టి సాధించవలసినటువంటి విశేషాంశాలను కూడా తానే గుచ్చి జాగ్రత్తగా చెప్పి,
ఆ చెప్పినటువంటి అంశాల మీద దృష్టి సాధిస్తే గనక, మనస్సును దానికి అంటిస్తే గనక సబీజ సమాధి అనేది ఏర్పడుతుంది అని చెప్పాడు. ఆ సబీజ సమాధి నుంచి నిర్బీజ సమాధికి చాలా సులభంగా వచ్చేసేయచ్చు అనే మాట చెప్పాడు. ఆ నిర్బీజ సమాధి అనేది గనక అందినట్లయితే తత్వజ్ఞానం అందటం ద్వారా మనస్సు ఊడిపోవటం, దేహంతో సంబంధం తొలగిపోవటం అనేది గనక జరిగినట్లయితే దేహం ద్వారా వచ్చే, మనస్సు ద్వారా వచ్చే అన్ని కష్టాలు పూర్తిగా దూరం అయిపోతాయి. స్వరూపేణ అవతిష్ఠతే, తన యొక్క స్వస్వరూపమైనటువంటి ఆనంద రూపంతో అతను నిలబడతాడు అని చెప్పాడు. ధ్యానము, సమాధి తర్వాత నిర్బీజ సమాధి, తర్వాత అందుకోవలసినటువంటి స్వస్వరూప స్థితి, వీటన్నిటి గురించి ఈ అధ్యాయంలో సరిగ్గా ప్రస్తావన చేశాడు. అందులోనూ ప్రత్యేకించి మనకు ఈరోజు సాధనకు కావలసినటువంటి, సాధన మీద ఒక పట్టుదల కుదరటానికి కావలసినటువంటి ఫలితం అనే దాన్ని నిర్దేశించటం అనే పనిని ప్రధానంగా చేశాడు. ఆ ఫలితం మీద దృష్టి పెట్టుకుని, ఫలితం మీద వచ్చేటువంటి సందేహాలన్నిటినీ పోగొట్టుకుని, ఫలితాన్ని మొదలు విశ్వసించి, ఆ ఫలితం కోసం, ఆ చివరి ఫలితం కోసం నేను నా యొక్క స్వస్వరూపంలో నిలబడాలి అనేటువంటి అభిప్రాయంతో పట్టుదలగా సాధన చేయాలి అనే విషయాన్ని ఇంతకుముందుకు చెప్పిన యోగాంగ సాధనలు కావచ్చు, వేరువేరు చోట్ల చెప్పినటువంటి ఇతర సాధనలు కావచ్చు, వాటిని గట్టిగా పట్టుకుని ఆశ్రయించుకోవాలి అనే విషయాన్ని వివరంగా ఈ శ్లోకాలలో పరమాత్మ చెప్పాడు. మనకు ఇక మీద ఒక ఛాన్స్ అయితే లేదు. మాకు ఆ తత్వం అంటే ఏంటో తెలియదు, మోక్షం అంటే ఏంటో తెలియదు, అందుకని దానికోసం ప్రయత్నం చేయటం కుదరలేదు, తెలిసుంటే మేమేమో చేసి ఉండేవాళ్ళమేమో అని మాట అనే అవకాశం అయితే లేదు. తత్వాన్ని గురించి, మోక్షాన్ని గురించి విపులంగానే చెప్పాడు. సింపుల్గా చెప్పుకోవాలి అంటే దేహంతో సంబంధం కలిగి ఉండటం అనేది ఇప్పటి పరిస్థితి అయితే, ఈ సంబంధాన్ని వదుల్చుకుని దేహం ద్వారా వచ్చేటువంటి, శరీరం ద్వారా మనసు ద్వారా వచ్చేటువంటి కష్టాలను పోగొట్టుకోవటం అనేదాన్ని మోక్షం అని సింపుల్గా పరమాత్మే అర్థం చెప్పేసినట్లయింది. ఇలాంటి అర్థం చెప్పేసినట్లయింది కాబట్టి, ఫలితాన్ని చూపించినట్లయింది కాబట్టి, ఇక మీద సాధన చేయము, ఇంకా సందేహాలు ఉన్నాయి అని అడగటానికి మన దగ్గర పెద్దగా ఆస్కారం లేదు. కాబట్టి ప్రశ్నల మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఫలితం మీద అవగాహన పెంచుకుని సాధన చేసే దిశగా, సాధనను కనీసం మొదలుపెట్టే దిశగా మనం సమాయత్తమవుదాం. మనల్ని అటువైపుగా, సాధన వైపుగా నడిపించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పారాయణ కార్యక్రమం ప్రారంభించుకునే ముందు ప్రశ్నకి సమాధానం చెప్పాలి, కానీ అందరూ సర్దుకోలేదు. మా కెమెరామెన్ ఇంకా కూడా కెమెరాల దగ్గర సర్దుకోలేదు. అందరూ సర్దుకున్న తర్వాత సమాధానం చెప్పుకుందాం. ఆ మబ్బు ఎందుకు కురిసింది? మబ్బు దేవుడే చెప్పిన తర్వాత మబ్బు ఎందుకు కురిసింది అనేది ప్రశ్న. సింపుల్ సమాధానం, ఆ మబ్బుకు చెవులు వినిపించవు, చెమిటి మబ్బు అది, అందుకని కురిసేసింది. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 28వ అధ్యాయంలో 33వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే అష్టావింశాధ్యాయే శ్లోకాః ధ్యానాయనం ప్రహసితం బహుళాధరోష్ఠ భాసారుణాయిత తనుద్విజకుంద పంక్తి ధ్యాయేత్ స్వదేహ కుహరే వసితస్య విష్ణోః భక్త్యార్ద్రయార్పితమనా న పృథగ్దిదృక్షేత్ ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ
భావో ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావో భక్త్యా ద్రవధృదయ ఉత్పులకః ప్రమోదాత్ భక్త్యా ద్రవధృదయ ఉత్పులకః ప్రమోదాత్ ఔత్కంఠ్య బాష్పకలయా ముహురర్ద్యమానః ఔత్కంఠ్య బాష్పకలయా ముహురర్ద్యమానః తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం నిర్వాణమృచ్చతి మనః సహసా యథార్చిః నిర్వాణమృచ్చతి మనః సహసా యథార్చిః ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహః అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహః సోప్యేతయాచరమయా మనసో నివృత్త్యా సోప్యేతయా చరమయా మనసో నివృత్త్యా తస్మిన్ మహిమ్న్యవసితః సుఖ దుఃఖ బాహ్యే తస్మిన్ మహిమ్న్యవసితః సుఖ దుఃఖ బాహ్యే హేతుత్వమప్యసతి కర్తరి దుఃఖయోర్యత్ హేతుత్వమప్యసతి కర్తరి దుఃఖయోర్యత్ స్వాత్మన్ విధత్త ఉపలబ్ధ పరాత్మకాష్ఠః స్వాత్మన్ విధత్త ఉపలబ్ధ పరాత్మకాష్ఠః దేహం చ తం న చరమస్థితముత్థితం వా దేహం చ తం న చరమస్థితముత్థితం వా సిద్ధో విపశ్యతి యతోధ్యగమత్స్వరూపం సిద్ధో విపశ్యతి యతోధ్యగమత్స్వరూపం దైవాదుపేతమథ దైవవశాదపేతం దైవాదుపేతమథ దైవవశాదపేతం వాసో యథా పరికృతం మదిరామదాంధః వాసో యథా పరికృతం మదిరామదాంధః దేహోపి దైవవశగః ఖలు కర్మ యావత్ దేహోపి దైవవశగః ఖలు కర్మ యావత్ స్వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసుః స్వారంభకం ప్రతి సమీక్షత ఏవ సాసుః తం సప్రపంచమధిరూఢ సమాధియోగః తం సప్రపంచమధిరూఢ సమాధియోగః స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధవస్తుః స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధవస్తుః యథా పుత్రాచ్చ విత్తాచ్చ యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథంగ్ మర్త్యః ప్రతీయతే పృథం మర్త్యః ప్రతీయతే అప్యాత్మత్వేనాభిమతాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ దేహాదేః పురుషస్తథా దేహాదేః పురుషస్తథా యథోల్ముఖాద్విస్ఫులింగాత్ యథోన్ములాద్విస్ఫుల్లంగాత్ ధూమాద్వాపి స్వసంభవాత్ ధూమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ అప్యాత్మత్వేనాభిమతాత్ యథాగ్నిః పృథగుల్ముఖాత్ యథాగ్నిః పృథగుల్ముఖాత్ భూతేంద్రియాంతః
करणात् भूतेन्द्रियान्तःकरणात् प्रधानाज्जीवसंज्ञितात् प्रधानाज्जीवसंज्ञितात् आत्मा तथा पृथक् द्रष्टा आत्मा तथा पृथक् द्रष्टा भगवान् ब्रह्म संज्ञितः भगवान् ब्रह्म संज्ञितः सर्वभूतेषु चात्मानं सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि सर्वभूतानि चात्मनि ईक्षेतानन्यभावेन ईक्षेतानन्यभावेन भूतेष्विव तदात्मताम् भूतेष्विव तदात्मताम् स्वयोनिषु यथा ज्योतिः स्वयोनिषु यथा ज्योतिः एकं नाना प्रतीयते एकं नाना प्रतीयते योनीनां गुणवैषम्यात् योनीनां गुणवैषम्यात् तथात्मा प्रकृतौ स्थितः तथात्मा प्रकृतौ स्थितः तस्मादिमां स्वां प्रकृतिं तस्मादिमां स्वां प्रकृतिं दैवीं सदसदात्मिकां दैवीं सदसदात्मिकां दुर्विभाव्यां पराभाव्य दुर्विभाव्यां पराभाव्य स्वरूपेणावतिष्ठते स्वरूपेणावतिष्ठते इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे अष्टाविंशोऽध्यायः अष्टाविंशोऽध्यायः ఓం నమో వెంకటేశాయ. ఈ ప్రకారమున్న సర్వేశ్వరునందును ప్రతిలబ్ధ భావ సంపన్నుడగుచు చిరధర సద్భక్తిచే ప్రవృద్ధం వైన అతిమోదమున పులకిత శరీరుడగుచు మహోత్కంఠనానంద భాష్పముల్ జడిగుణ పరితోష జలదిగృంకి భగవత్స్వరూపమై భవగుణగ్రాహకమగుచు మత్సంబంధమనుకరించి సుమహిత ధ్యానమున పరంజ్యోతియందు మనము చాల నియోజించి మహిమ తనరు మోక్షపదమాత్మలోనపేక్షసేయు అనఘు వర్తనుడైన మహాత్ముడెప్పుడు అని ఆ పరమాత్మను పొందడానికి సాక్షాత్తు ఆ పరమాత్మ తత్వాన్ని మనమందరం తెలుసుకోవడానికి ఆ పరమాత్మే కపిలదేవునిగా అవతరించి దేవహూతికి చెబుతున్నట్లుగా మానవాళికి అందరికీ చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి బోధని ఆ శ్రీనివాస పరబ్రహ్మ దివ్య అనుగ్రహ విశేషంతో ఆచార్యముఖంగా మనం ప్రతినిత్యము ఆలకిస్తూ ఉన్నాం. ఆ భాగవత అమృత రసాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఆ దేవదేవుని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకాంతం భక్తితో పఠిస్తూ నేటి అధ్యయన కార్యక్రమానికి మంగళాంతంగా ముగించుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.